మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం పేరు మార్చిర్రు. దాని మీద చర్చ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే నెల 2 తారీఖు రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏపీకి వస్తున్నారు. ఈ రెండింటికి లింక్ ఏంది? ఆ లింక్ గురించి మాట్లాడదాం. అన్ని విషయాల గురించి నేను మీకు చెప్తా. చెప్పే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఛానల్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఒక కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు చూడొచ్చు. చూడాలి అంటే కనుక ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకున్నారు కదా? ఇంకా విషయంలోకి పోదాం. వచ్చే నెల 2 తారీఖు రోజు, ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఏపీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అంటారు కదా, అట్లా అగ్రనాయకులు అనే వాళ్ళల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరు కూడా ఏపీకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఆ ఉపాధి హామీ పథకం పేరుని మార్చింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఎందుకు అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పథకం ఇది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అంటే ఊర్లలో ఉండేటోళ్ళు ఉంటారు కదా, ఆ ఊర్లలో ఉండేటోళ్ళకి ఉపాధి కల్పించాలి అని దానికోసం తీసుకొచ్చినటువంటి పథకం ఇది. 2005లో లోక్సభలో దీన్ని బిల్లును పెట్టిర్రు. దాని తర్వాత తెల్లారి 2 రోజుల తర్వాత రాజ్యసభలో పెట్టిరు. అట్లా 2005లో ఈ చట్టం తీసుకొని వస్తే 2006లో ఇది స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికి దగ్గర 20 ఏళ్ళు అవుతుంది. 2006లో ఫిబ్రవరి 2వ తారీఖు రోజే దీన్ని స్టార్ట్ చేసిరు. ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు వస్తే కనుక 20 ఏళ్ళు అవుతుంది. సో ఈ పథకం ఏం చేస్తుంది అంటే ఏంది అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం అంటారు, ఉపాధి హామీ పథకం అని కూడా అంటారు. ఇప్పుడు ఊర్లలో మనం చూస్తుంటాం చాలా చోట్ల పనికి పోయిన వాళ్ళని ఏడికి పోయినామంటే ఉపాధి హామీ పథకంలో పనికి పోయినా అని చెప్తారు కదా. ఇది తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది అంటే ఊర్లలో ఉండేటోళ్ళకి కనీసం 100 రోజులు పని కల్పించాలి అని. దానికోసం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక 2 పథకాలను తీసుకొచ్చింది. అవి చాలా చేంజింగ్ పథకాలని ఈ రోజుకి కూడా చాలామంది చెప్పుకుంటారు. సమాచార హక్కు చట్టం కావచ్చు, దాని తర్వాత తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం కావచ్చు. అయితే ఈ పథకం ద్వారా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అంటే, ఎందుకు తీసుకొచ్చిర్రు అంటే ఊర్లలో కనీసం పని దొరకని వాళ్ళు ఉంటారు కదా, అందరికీ ప్రతిరోజు పని దొరకాలని లేదు. పొలం ఉన్నోళ్ళేమో పొలం పనులు చేసుకుంటారు, కానీ చాలామంది కూలికి కూడా పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రోజు కూలి దొరకాలని లేదు, దొరకకపోవచ్చు. కానీ అట్లాంటి వాళ్ళు పేదరికంలోనే ఉండిపోకుండా ఉండడం కోసమని కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చింది, ఈ ఉపాధి హామీ పథకం. దీని కింద ఏంటి అంటే 100 రోజులు పని దినాలు కల్పిస్తారు ఖచ్చితంగా. సంవత్సరంలో 100 రోజులు, 365 రోజులు సంవత్సరంలో ఉంటే సంవత్సరంలో 100 రోజులు దీని కింద పని కల్పిస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో పేదరికం తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇది. అట్లనే వలసలు పోవడం, ఇప్పుడు పేదరికంతోనే కదా ఊర్లలో పనులు లేకపోతే వాళ్ళందరూ ఏడికి పోవాలి? వలసలు పోతారు, వేరే పని ఉన్న దగ్గరికి వలసలు పోయి అసలు ఊర్లలో జనాలు లేని పరిస్థితికి వచ్చింది. అట్లనే ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని తగ్గించడం కోసమని తీసుకొచ్చినటువంటి పథకం ఇది. కాంగ్రెస్ ఆ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది అని ఈ రోజుకి చెప్పుకుంటారు. అయితే దానికి మహాత్మా గాంధీ పేరు పెట్టిరు. దాన్ని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ పేరు మారుస్తుంది. దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలిపించింది. ఆ నిరసనలో భాగంగా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఏపీకి వస్తున్నారంటూ. ఎవరెవరు వస్తున్నారు? మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళు ముగ్గురు, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా ఏపీకి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు అంటే ఏపీలో అనంతపురం జిల్లా బండ్లపల్లికి వస్తున్నారు ఫిబ్రవరి 2వ తారీఖు రోజు. వీళ్ళు జనవరి నుంచే దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపించిర్రు. జనవరి నుంచి అన్ని చోట్ల నిరసనలు స్టార్ట్ అవుతాయి. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏమో ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఏపీలో నిరసనలలో పాల్గొంటారు. అయితే ఏపీని ఎందుకు చూస్ చేసుకున్నారు వీళ్ళు? ఏపీకి ఎందుకు వస్తున్నారు? ఈ డౌట్ వస్తుంది కదా మీకు. ఎందుకు చూస్ చేసుకున్నారు ఏపీలో అంటే, ఇప్పుడు వీళ్ళు 2005లో ఈ చట్టం చేసిరు కదా, చేసిన తర్వాత 2006లో ఏపీలోనే దీన్ని స్టార్ట్ చేసిరు. కాబట్టి ఇప్పుడు 2006లో ఫిబ్రవరి 2 తారీఖు రోజు, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 2వ తారీఖు వస్తే 20 ఏళ్ళు అవుతుంది సరిగ్గా ఈ పథకం తీసుకొని వచ్చి. సో 2006లో వీళ్ళు పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇదే ఊర్లో అనంతపురం జిల్లా బండ్లపల్లి ఇదే గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు
ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రి ఉండే కదా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అట్లనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనది. తెలంగాణ 2014లో విడిపోయింది కదా. 2014లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా మనది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండే. ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఏపీలో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆ రోజు కూడా దీని ఇనాగ్రేషన్కి ఏపీకి సోనియా గాంధీ వచ్చిర్రు. అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ వచ్చిండు. తర్వాత ఇక్కడ సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ పథకాన్ని అక్కడ స్టార్ట్ చేసిర్రు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ పథకం పేరు మార్చి ఈ పథకాన్ని తగ్గించే ప్రయత్నం, అంటే ప్రభుత్వం కేవలం పేరు మార్పు ఒక్కటే చేస్తున్నామని చెప్తుంది కానీ అది కాదు, మొత్తం పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీని పేరు మార్చి దాని తర్వాత ఇంకా రకరకాలవి చేస్తారు. ఇప్పటివరకు కేంద్రమే దాన్ని భరిస్తుండే, ఇప్పుడు రాష్ట్రాలను భరించమంటున్నారు దానికి సంబంధించినటువంటి ఖర్చులని. కాబట్టి ఇది రాష్ట్రాల మీద భారం అవుతుంది, ఈ పథకాన్ని నీరు గార్చేందుకే చేస్తున్నది అనేది కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. అయితే ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఏపీకి సీఎంగా ఉండి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి ముగ్గురు కలిసి ఆ ఊర్లో దాన్ని స్టార్ట్ చేసిరు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఏపీకి అదే కాంగ్రెస్ పార్టీకి అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షర్మిలనే ఇన్ఛార్జ్ కదా ఏపీలో. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఇనాగ్రేట్ అయిన దాన్ని ఇప్పుడు అదే ఊరికొచ్చి వీళ్ళు నిరసన చెప్పబోతున్నారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిరు ఈ ప్రోగ్రాం. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇది ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రంకి వస్తున్నటువంటి దాని వెనకాల ఉన్నటువంటి కథ. అయితే మరి వచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇట్లాంటి నాయకులు అందరూ వస్తున్నారు. వచ్చి కేవలం ఈ నిరసనలకు మాత్రమే పరిమితం అవుతారా, లేకపోతే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ చాలా కోయిన్సిడెన్స్గా చాలా ఇష్యూస్ కలుస్తున్నాయి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇప్పుడు అక్కడ ఏపీలో ఇన్ఛార్జ్గా ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూటమి ప్రభుత్వమే ఉంది. సో వచ్చిన తర్వాత ఏపీలో కేవలం దీనికి సంబంధించినటువంటి నిరసనకి మాత్రమే పరిమితం అవుతారా, లేకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించే విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏమైనా కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు జీరోగా ఉంది ఏపీలో. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా ఉంది అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ 3 ఏళ్ల తర్వాత ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతుందా, దీన్ని వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఏంది ఏపీకి ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తే కనుక ఏపీకి ఏం చేయబోతున్నాము అనేటువంటివి చెప్తారా, అక్కడ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏదైనా పొలిటికల్ స్టేట్మెంట్ ఉండబోతుందా, ఏం చేయబోతున్నారు అనేటువంటి దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు అందరూ రాబోతున్నారు కాబట్టి అది అనంతపురం జిల్లాని ఎంచుకున్నారు. సో ఓన్లీ ఈ ప్రోగ్రాంకి మాత్రమే పరిమితం అవుతారా, లేకపోతే ఇంకా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి ఆ పార్టీని బతికించేటువంటి ప్రయత్నం, బతికించేది అని ఎందుకు అంటున్నామంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా జీరోగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా చర్యలు తీసుకోబోతుందా, దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించబోతున్నారా అనేటువంటి చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే 20 ఏళ్ల కిందట ఏ జిల్లాలో ఏ ఊర్లో అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేసిరో అదే జిల్లాలో అదే ఊర్లో మళ్ళీ ఒకసారి వచ్చి ఈ పథకంకి సంబంధించినటువంటి నిరసనకి అదే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏపీకి రాబోతున్నారు.